Hello, my name is Oliver. I'm an alcoholic, and this is our study of the Alcoholics Anonymous Big Book. Let us begin with the Serenity Prayer. God grant us the serenity to accept the things we cannot change, the courage to change the things we can, and the wisdom to know the difference. We are on page 79. We're going to reread the paragraph starting, although these reparations. రైట్ నమస్కారం మిత్రులారా, నా పేరు రమణ అండి. నేను తాగుబోతుని. ఆ, మళ్ళీ మళ్ళీ వారం వారం మన బిగ్ బుక్ అధ్యయనానికి మళ్ళీ స్వాగతం అండి. కిందటి వారం రాలేకపోయానందుకు క్షమాపణ కోరుకుంటున్నాను. ప్రశాంత ప్రార్థనతో మొదలు పెడదాం. దేవా, నేను మార్చలేని విషయములను అంగీకరించుటకు నాకు ప్రశాంతతనిమ్ము, మార్చగలిగిన విషయములను మార్చుకున్నట్టుకు ధైర్యం నిమ్ము, మరియు పైరెంట్కి గల తేడాను తెలుసుకుని వివేకము నిమ్ము. మనం మన తెలుగు పుస్తకంలో 77వ పేజీ 2వ పారాగ్రాఫు, 3వ పారాగ్రాఫ్ జరిగిన తప్పులను అన్న చోట మళ్ళీ మొదలు పెట్టుకుందాం. ఎస్ ఆలివర్, ప్లీజ్ గో అహెడ్. Thank you. Although these reparations take innumerable forms, there are some general principles which we find guiding. I mean, they're talking here primarily about criminal reparations when you've committed a crime and stuff like that. Reminding ourselves we've decided to go to any lengths to find a spiritual experience. That's the commitment we made here. That's what we're trying to do. Victory over alcohol through a spiritual experience. And so we ask, that's a prayer, that we be given strength and direction to do the right thing, no matter what the personal consequences may be, no matter what happens to us. We may lose our position or reputation or face jail, but we are willing. We have to be. We must not shrink at anything. Yeah, it's not much to say about it. We already talked about it anyway. ఓకే. జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి లెక్కలేనన్ని మార్గాలు ఉన్నప్పటికీ మార్గదర్శకంగా ఉండే కొన్ని సాధారణ సూత్రాలను మేము కనుగొన్నాం. ఇక్కడ జరిగిన తప్పులు అంటే ముఖ్యంగా చట్టరీత్యా మనం చేసిన నేరాలు ఏమైనా ఉంటే పూర్వాశ్రమంలో వాటిని సరిదిద్దుకోవడానికి అనేక సందర్భాలు ప్రస్తావించారు ఇంతకుముందు. వాటి గురించి చెప్తూ ముఖ్యమైన సూత్రాల గురించి చెప్తామండి. ప్రతి పరిస్థితిని మేము అధ్యయనం చేసి ఒక్క పుస్తకంలో రాయడం కష్టం. ఏమిట్రా సూత్రాలు అంటే, మొదటి విషయం ఏంటంటే ఆధ్యాత్మిక అనుభవాన్ని పొందడానికి ఏ మేరకైనా కష్టపడడానికి నిర్ణయించుకున్నామని మాకు మేము అనుక్షణం జ్ఞప్తికి తెచ్చుకుంటూ, వ్యక్తిగత పర్యవసానాలు ఎలా ఉన్నప్పటికీ సరైన పని చేయడానికి శక్తిని మరియు మార్గనిర్దేశకత్వాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటాము. వేడుకుంటామంటే ఎవరిని వేడుకుంటాం? దేవుణ్ణి వేడుకుంటాం. కాబట్టి ఇది ప్రార్థనగా నోట్ చేసుకోవచ్చు 9వ సోపానంలో. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ జబ్బు ఒక ఆధ్యాత్మిక రుగ్మత అని ఎప్పుడైతే మనం మొట్టమొదట్లో కనుగొన్నామో, దానికి సమాధానం కేవలం ఒక ఆధ్యాత్మిక అనుభవము, ఒక ఆధ్యాత్మిక పదంలో నడవడం అని ఎప్పుడైతే నిర్ణయించుకున్నామో, ఎంత దూరం వెళ్ళాల్సి వస్తే అంత దూరం వెళ్తాను అని ఎప్పుడైతే స్పాన్సర్ గారికి చెప్పామో, వారి జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండండి. వ్యక్తిగత పర్యవసానాలు ఎలా ఉన్నప్పటికీ ఏది ఏమైనా సరే, మనకి ఏమైనా అవ్వచ్చు, అయినా కూడా ఏమైనా అవ్వచ్చు అంటే ఏమిటి? మన పరువు ప్రతిష్ట దెబ్బతినచ్చు, జైలుకి వెళ్ళచ్చు, వగేరా వగేరా వగేరా. అలాంటివి జరిగినా ఆవలి ఒడ్డున మనకి ఒక ఆధ్యాత్మిక అనుభవం ఉంది అన్నది మర్చిపోతే నడవడానికి కొంతవరకైనా సులభ సాధ్యం అవుతుంది అని చెప్తున్నారు. మేము మా పరపతి పేరు ప్రఖ్యాతులను కోల్పోవచ్చు, అదే ఇప్పుడు అన్నట్టు పరువు పోవచ్చు, జైలుకు వెళ్ళచ్చు. అయినా వీటన్నిటికీ సిద్ధపడి ఉన్నాం. అది వీటికి సిద్ధపడి ఉండడం అంటే అది సులభం కాదు, దాక్కోవాలని ఉంటుంది సామాన్యంగా ఏ మనిషికైనా, తాగుబోతుకే కాదు. కానీ దాపరికం అన్నది తీసేసాం కదా మన జీవితం నుంచి. అది వాడి ఉద్దేశం. ఎస్. Thank you. Usually, however, other people are involved. Therefore, we are not to be the hasty and foolish martyr who would needlessly sacrifice others to save himself from the alcoholic pit. So, I think I might have said this before, but throughout the book, they offer clear-cut directions, pretty precise directions for the most part. With the ninth step, they are more ambivalent because they have to be. Because in some situations, a direct amends to you is the only way to make it right. In other situations, that's the worst possible outcome. It could cause tremendous harm to you, to me, and to others. And so
you kind of have to consider it, each situation from its unique position in things. And for example, if you and I were drinking and we decided to rob a bank together, and you waited in the getaway car, and I went into the bank and robbed it successfully and got away, and then we went and split the money and never talked again. And then years later, I'm in AA and I want to turn myself in for that bank robbery. Can I do it without implicating you? Because you didn't ask to go to prison. I mean, yeah, you're a criminal like me, but I don't get to determine what should happen to you. I don't get to determine the outcomes for you. You're a third person that would be involved. Or another example would be if you have, a wife and 3 children now who will starve to death in the street because you're going to prison. And it's not to say that we don't make the amends directly. It's not to say that we don't turn ourselves in. It's to say that these are considerations that have to be brought into it. Do you want to translate all that, or should I keep going? ఐ డూ దిస్. అయితే మన జీవన గమనంలో సహజంగా ఇతరులు కూడా ప్రమేయం కలిగి ఉంటారు. మనం ఒక్కళ్ళమే బతకం కదా, చుట్టుపక్కల వాళ్ళతో పాటు సమాజంలో బతుకుతున్నాం కాబట్టి కొన్ని ఇబ్బందులు రావచ్చు. అందువలన తాగుబోతనం అనే ఊబి నుంచి మనను మనం రక్షించుకోవడానికి ఇతరులను అనవసరంగా బలి చేసే తెలివి తక్కువ మరియు తొందరపాటు అమరవీరులం కాకూడదు. అది మనం ఏదో మన వీరత్వం కోసం పోరాడేస్తున్నాము అని అనుకోని బయలుదేరకూడదు. ముఖ్యంగా మన సొసైటీ కోసం పక్కాడిని బలి చేయకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఈయన ఒక ఉదాహరణ ఇచ్చారు. ఇప్పుడు నేను మరో మా వ్యక్తి కలిసి వెళ్ళి బ్యాంకు కన్నం వేసాము, డబ్బులు దొంగిలించాము, ఇద్దరం పారిపోయాము, దొరకలేదు. ఇన్నాళ్ళు ఆ నేరంలాగే ఉంది. ఆ డబ్బులు పంచుకొని తినేసాము ఎప్పుడో. ఇప్పుడు నేను ఏలోకి వచ్చాను కొన్ని సంవత్సరాల తర్వాత. నేను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాను స్పాన్సర్ దగ్గర. అసలు పోలీసుల దగ్గర కూడా ఒప్పుకోవడానికి సిద్ధపడ్డాను. ఎందుకంటే ఏ మేరకైనా వెళ్తే తప్ప నా సొబ్రైటీ నిలబడదని మన స్పాన్సర్ చెప్పాడు కాబట్టి నేను వెళ్ళి ఒప్పేసుకుంటానండి. పోలీసులు ఎలా అంటే అలాగా, కోర్టు ఎలాగంటే అలాగా అని నా అంతటి నేను ఒప్పుకోవడానికి సిద్ధపడతాను. కానీ ఇప్పుడు నేను నేరం ఒప్పుకుంటున్నప్పుడు ఆ పక్కవాడి పేరు చెప్పొచ్చునా చెప్పకూడదా? చెప్పకూడదు. ఎందుకంటే వాడు అసలు ఏలో లేడు, వాడికి ఏతో సంబంధం లేదు. వాడిప్పుడు గొప్ప అమరవీరుడు అయిపోవడం అని వాడి కోరిక లేదు కదా. ఇప్పుడు నీ సోపరేట్ కోసం వాడిని బలి చేయడం, అప్పుడెప్పుడో జరిగిన నేరాన్ని మళ్ళీ రేకెత్తడం, ఆయన పేరు బయట పెట్టడం, ఆ హక్కు మనకి లేదు అని చెప్తున్నారు. ఎస్. Thank you. And now we come into this story about this man who owes money. A man we know had remarried because of resentment and drinking. He had not paid alimony to his first wife. I don't know if that translates the legally speaking, legal terminology for a divorce. Yeah. Spousal support. She was furious. She went to court and got an order for his arrest, which in America that happens. If you don't pay money to your ex-spouse or to your children, you can go to prison for that. Like people who don't pay child support to their ex and the children go to jail. He had commenced our way of life, had secured a position and was getting his head above water. So he's at step 9. He's gone through the first 8 steps. It would have been impressive for Oaks if he walked up to the judge and said, "Here I am." So he could have just turned himself in, but that would have been impressive for Oaks. And so they say we thought he ought to be willing to do that if necessary. But if he were in jail, he could provide nothing for either family, because now he has a new family that is going to suffer if he goes to jail for failing to pay money to the first family. We suggest he write his first wife admitting his faults and asking forgiveness. So he wrote her a letter. He didn't do it in person, probably for some logistical reason that he and his sponsor worked out. He did, and also sent a small amount of money. I think that's the key. If I owe you money and I say, "Oh, I'm really sorry, I beg your forgiveness," and I don't send you money, it's very different from even if I send you a small amount of money. He told her what he would try to do in the future. He said he was perfectly willing to go to jail. She insisted. Of course, she did not, and the whole situation has long since been adjusted, because money changes the relationship here. And the reality is that if she sent him to prison, she wouldn't get any money out of him. So it's not in her best interest for him to go to jail either, especially since now he's making financial amends. Sorry to go kind of long on that one. I figured it's better to just cover it in one bite. Sure. మాకు తెలిసిన వ్యక్తి రెండో పెళ్లి చేసుకున్నాడు. తాగుడు మరియు
ఆవిడ పట్ల క్రోధావేశాల కారణంగా అంటే రిసెంట్మెంట్స్, ఈ క్రోధావేశాలు అన్న పదం కొంచెం విచిత్రంగా ఉంటుందని మనం ముందు అనుకున్నాం కదా. రిసెంట్మెంట్ ఉంది ఆవిడ మీద. సరే, తాగుడు ఉండనే ఉంది. దాని కారణంగా మొదటి భార్యకు భరణం చెల్లించలేదు. ఇప్పుడు విడాకులు అయిపోయాక ఇంత నువ్వు ఇవ్వాలి అని చెప్పి ఎప్పుడో కోర్టులో తీర్మానం అయింది. ఆ డబ్బులు నెలలా చెల్లించాలి ఈ వ్యక్తి. చెల్లించలేదు. ఎందుకంటే మనం తాగుబోతున్నాం కాబట్టి చెల్లించలేదు. ఈ దేశంలో అలా చేస్తే అది నేరం, జైలుకి వెళ్ళచ్చు ఆ భరణం చెల్లించకపోతే. సో ఆగ్రహోదగ్రురాలై, అమ్మో చాలా పెద్ద మాట, ఆవిడ కోపం వచ్చి ఏం చేసింది ఆవిడ, కోర్టుకు వెళ్ళి అతన్ని అరెస్ట్ చేయించడానికి కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చింది. చేయాల్సిన పని చేసింది, చట్టరీత్యా వెళ్ళింది. అతను ఇప్పుడు మా జీవన విధానాన్ని అనుసరిస్తూ సమాజంలో స్థానాన్ని పొంది ఇప్పుడిప్పుడే సమస్యల నుండి బయటపడుతున్నాడు. అంటే ఏంటి, ఇప్పుడిప్పుడే ఏలోకి వచ్చి మొదట 8 సోపానాలు చేసి 9లో ఉన్నాడండి, అంతే. కొంచెం బాగుపడ్డాడు, ఒక్క పిసరు త్రాగుడి నుంచి దూరంగా ఉన్నాడు కొన్నాళ్ళు. అతను నేరుగా న్యాయాధికారి దగ్గరికి వెళ్ళి, జడ్జి గారి దగ్గరికి వెళ్ళి తనకు తానుగా లొంగిపోతే అది మెచ్చుకోదగిన సూరత్వంలా అనిపించేది. అది వీరుణ్ణి సూర్యుడిని అని అనుకుంటే ఇందాక అమరవీరుడు అన్నాడు చూడు, అలా సూర్యుడిలా వెళ్ళిపోయి ఉప్పేసుకుంటే జైల్లో పడేస్తాడు. జడ్జి ఏం చేస్తాడు, చేయాల్సిన పనే చేస్తాడు. అవసరమైతే అతను అలా చేయడానికి అంగీకారం కలిగి ఉండడం సమంజసమని మేము భావించాం. సరే, ఇంకా అదొక్కటే మార్గం అయితే సరే వెళ్ళి లొంగిపో. ఏమంటే నేను తప్పు చేశాను, కోర్టు ఆర్డర్ వచ్చిందండి, ఇదిగో హాజరయ్యాను అని చెప్పి నిర్భయంగా వెళ్ళి నిల్చో జడ్జి దగ్గర. ఆయన ఎలా తీర్మానం ఇస్తే అలా ఇస్తాడు జడ్జి. అలా చేయొచ్చు అని మేము అనుకున్నాం. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే చూడండి, కానీ అతను జైల్లో ఉంటే ఇప్పుడు రెండో పెళ్లి చేసుకుని ఈ కుటుంబానికి సుఖం లేదు. ఆవిడకి ఎలాగూ భరణం చెల్లించలేవు, నువ్వు జైల్లోంచి ఎలా చెల్లిస్తావు? బయట ఉంటే ఇంత కొంత ఇచ్చే ఆ మార్గం ఏమైనా ఉండొచ్చు. జైల్లో ఉంటే ఇద్దరికీ దొబ్బినట్టే. సో ఇది పనికిరాదు. అంచేత ఏమన్నారు, జైల్లో ఉంటే ఏ ఒక్క కుటుంబానికి న్యాయం చేయలేదు. తన తప్పును అంగీకరిస్తూ తనను క్షమించమని కోరుతూ తన మొదటి భార్యకు ఉత్తరం రాయమని సలహా ఇచ్చాం. ఇది స్పాన్సర్ చెప్పిన విషయం. సరే, అడుగు ఉత్తరం రాస్తుడు, కరెక్టే, నీకు డబ్బులు నేను చెల్లించలేదు, కోర్టు ఆర్డర్ వచ్చింది, నేను లొంగిపోమంటే లొంగిపోతా, కానీ నేను ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభిస్తున్నాను, నేను చేసిన పనికి చాలా సిగ్గుపడుతున్నాను, క్షమాపణ కోరుకుంటున్నాను అనే ఉత్తరం రాశాడు. అక్కడితో అయిపోలే. ఇది ముఖ్యమైన విషయం. అతను అలాగే చేస్తూ దాంతో కొంత డబ్బులు కూడా పంపించాడు. ఇది పాయింట్. కొంత డబ్బు అంటే ఎంత డబ్బు? ఎంతో కొంత డబ్బు. నువ్వు ఎంత పంపించగలిస్తే అంత, ఎంత చెల్లించగలిస్తే అంత. అది ముఖ్యం. ఎందుకంటే ₹1,00,000 అప్పున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమండి నన్ను క్షమించండి అంటే వాడు మంచాడైతే క్షమిస్తాడు, లేదంటే లేదు, అది వాడి సమస్య. అయితే నేను చెల్లించేస్తానండి అని పెద్ద ప్రగల్భాలు పలకూడదు. నిజంగా నీకు చెల్లించే ఉద్దేశం ఉంది అని నిరూపించడానికి ₹1000 చాలు. వాడికి ₹1000 ఇచ్చి ఇలాగే 1000తో మీకు ఎంత ఇవ్వాల్సి వస్తే అన్ని లక్షలు ఇస్తానండి, మెల్లిమెల్లిగా ఇస్తా, ఇవాళ నా దగ్గర 1000 ఉంది, జేబులో 1000 ఇస్తున్నా అన్నట్టుగా కొంత డబ్బును కూడా పంపించాడు ఆ భార్యకి. భవిష్యత్తులో తాను ఏం చేయబోతున్నాడో కూడా ఉత్తరంలో వివరించాడు. ఇది ఒక ప్రణాళిక ఉందమ్మా, ఒక ప్లాన్ ఉందమ్మా, నాకు నేను ఇలా ఇవ్వదలుచుకున్నాను నీకు, నా వైపు నుంచి అయితే నేను చెప్పగలిగింది ఇంతే అని చెప్పాడు. పూర్తి భరణం నేను చెల్లించలేను, ఎంత ఇవ్వగలిస్తే అంత, ఇదిగో నేను ముందు పెడుతున్నా. ఆమె తప్పదంటే జైలుకి వెళ్ళడానికి కూడా తను సంసిద్ధంగా ఉన్నట్టు తెలియజేశాడు. సరే, నీకు దీంతో సరిపోలేదు అనుకో, సరే నీ ఆర్డర్ ప్రకారం జైలుకి వెళ్ళడానికి నేను సిద్ధం, నాకేమీ ఇది లేదు, మొహమాటం లేదు, భయం లేదు, వెళ్ళాల్సి వస్తే వెళ్తాను, ఇక నీ చేతుల్లో పెడుతున్నా అని చెప్పి ఆవిడకు ఉత్తరం రాశాడు. అతన్ని జైలుకు పంపించడానికి ఆమె ఒప్పుకోలేదనుకోండి, ఒప్పుకోలేదు. ఆ రకంగా చాలా కాలంగా ఉన్న పరిస్థితి చక్కబడింది. అది ఆవిడ మొత్తానికి అర్థమైంది. ఆవిడకి పోన్లే, వీడికి ఇప్పుడు కొంత బుద్ధి వచ్చింది అని చెప్పి. అది సంగతి. ఎస్, ఆలివర్. Thank you. Before taking drastic action which might implicate other people, we secure their consent. So you and I committed this crime together, and I'm going to turn myself in. Are you okay with that? Maybe you are, maybe you aren't. Or
honey, I'm going to turn myself in for this crime I committed before we got married. It might result in me going to prison and you and the children having to fend for yourselves for a couple of years. Are you okay with that? If we have obtained permission, have consulted with others, so my sponsor, people in A I respect, something like that, uh, asked God for help, that's prayer again, and the drastic step is indicated. And so this gets to two-way prayer. I ask God for help, I ask God to help, and then in guidance, I receive the indication that this drastic step is what I'm supposed to be doing. Then we must not shrink. And usually the guidance I receive is going to mirror what people who have been around A bit longer than me will say. Um, I shared the other week about my friend who turned himself in, right? I can't remember. Say it again. I I'll don't share it again. remember It's a great either. story anyway. Yeah. So, a friend of mine, when I first got sober in Vermont, a man named Andrew, he got sober on his own. He was crazy, and he decided he wanted to rob drug dealers for a living. And he broke into a drug dealer's house, and the drug dealer came home early, and he hid in the man's closet and found a baseball bat. He hit the man in the head with a baseball bat and then fled. And then he came into AA. When he got to the ninth step, he was told by his sponsor he should turn himself in. This is a man without children and with no accomplices, so none of these complications were there. And he said, I don't want to turn myself in. They'll send me to prison. And his sponsor said, I don't think that other man wanted to get 100 stitches in the back of his head, but here we are. So he turned himself in, and he did go to prison for a year. But I looked at the statutes. I knew the law at the time. For what he had done, he would have been facing at least 25 years in prison if he had been caught on his own, which he might have been. So 1 year was like a blessing, like a godsend. And so he did his year in prison and he came out. He was very strong AA at a time where I was very weak AA. And I'm friends with him to this day. He is still extremely strong AA. But what he got from that year in prison was freedom from fear. He no longer has to worry about the police kicking in his door and dragging him off to prison for the rest of his life. He has freedom from that. And he has the ability to tell anyone, anywhere, the significance of this drastic step and how much it can help somebody in their spiritual journey. So. Wonderful. So I think you told the story, but I'll say it again. Yeah. Now I remember it. Anyway, ఇతరుల ప్రమేయాన్ని కలిగి ఉండే విషయంలో కఠినమైన చర్య చేపట్టే ముందు మేము వారి అంగీకారాన్ని పొందుతాము. వారి నుండి అనుమతిని పొంది ఇతరులతో సంప్రదించి మరియు భగవంతుడిని సహాయపడమని అర్థించిన తరువాత ఇవన్నీ కఠిన కార్యాచరణను సూచిస్తే దానికి మనం వెనుకాడకూడదు. ఇందులో చాలా ఉంది. ఇతరుల ప్రమేయాన్ని కలిగించే విషయంలో కఠినమైన చర్య చేపట్టే ముందు వాళ్ళ అంగీకారాన్ని తీసుకోవాలి. ఇతరులు అంటే ఎవరు? పూర్వం మనతో నేరంలో పాల్గొన్న వాళ్ళు ఉదాహరణ ఇందాకలు చెప్పారు. అదే కాకుండా ఇంకెవరితోనూ కలిసి నేరం చేయలేదు. నేను ఒక్కడనే నేరం చేశానండి. ఏదో తప్పు చేశాను, ఏదో ₹1,00,000 దొంగిలించాను ఆఫీస్లో. అది ఇప్పుడు బయటపడితే ఏమో జైలుకి వెళ్ళాల్సి రావచ్చు. ఇప్పుడు నేను ఏలో ఉన్నాను, అది జరిగి 10 ఏళ్ళు అయింది. నాకు ఇప్పుడు భార్య బిడ్డలు ఉన్నారు. మరి ఇతరులను ప్రమేయం ఉందా అంటే మరి నా భార్య ప్రమేయం ఉంది కదా, నేను ఇప్పుడు జైలుకి వెళ్ళిపోతే ఆవిడ సంగతి ఏంటి, పిల్లల సంగతి ఏంటి? సో వాళ్ళని సంప్రదించాలి అంటున్నాడు. అంటే కొంచెం లౌకికం తెలిసి ఉండాలి. ఏదో ఆరంభసూరత్వంతో వెళ్ళిపోయి ప్రతి జడ్జి దగ్గర ప్రతి పోలీసు వాడి దగ్గర ఒప్పేసుకోవడం కాదు. కొంత ముందు వెనక చూసుకొని చేయాలి 9వ సోపానం అనేది సారాంశం. సరే, వాళ్ళు సరే నువ్వు కఠినమైన చర్య తీసుకో అంటే కష్టమైన పని చేయరా బాబు, వెళ్ళి పోలీసులు జరుపుకో అన్నారనుకో. ఇతరులను సంప్రదించి, ఎవరి ఇతరులు అంటే సామాన్యంగా నీకు నాకు పెద్దలు ఎవరు అంటే ఏఏలో మనకంటే కొంచెం ముందున్న వాళ్ళు, ఓల్డ్ టైమర్స్ అంటాం కదా. లేకపోతే మనకి ఏఏలో మనకి ఈ మనిషి సోబరైటీ బాగుంది అని మనకి ఎవరైతే మర్యాద ఉందో, స్పాన్సర్ అవ్వచ్చు లేకపోవచ్చు, వాళ్ళని సంప్రదించండి. మరియు భగవంతుని సహాయపడమని అర్థించి ప్రార్థన ఎప్పుడూ ఉండనే ఉంది. ప్రార్థన మనం దేవుడిని అడుగుతాం. ధ్యానంలో దేవుడు మనకి ఏం చెప్పాడో జాగ్రత్తగా వింటాం. దేవుడు జవాబు ఇస్తాడు. సాధారణంగా మన చుట్టుపక్కల ఉన్న మంచి వాళ్ళ నోళ్ళలోంచి దేవుడు మాట్లాడతాడు అని చెప్తున్నాడు ఈయన. ఇవన్నీ కఠిన కార్యాచరణను సూచిస్తే దానికి మనం వెనకాడకూడదు. ఇది ముఖ్యం. మనం వెనకాడకుండా ఉండే నిటారుగా నిల్చునే ధైర్యం మనలో ఉండాలి.
ఎటొచ్చి సలహా తీసుకొని పక్క వాళ్ళకి నొప్పించకుండా చేయాల్సిన పని ఇది. ఇప్పుడు ఇదే సందర్భంలో కిందసారి చెప్పినట్టున్నాడు ఈ కథ అలివరు, మళ్ళీ చెబుతా ఒక్కసారి క్లుప్తంగా. ఈయనకి ఏలో ఒక మంచి మిత్రుడు ఉన్నాడు. ఏలో చాలా రోజుల నుంచి ఉన్నాడు, ఈయనకంటే ముందు నుంచి ఉన్నాడు. మంచి చక్కటి ప్రోగ్రాం, చాలా పటుతో ఉన్న ఆయన. ఆయన పేరు ఆండ్రూ. ఆండ్రూ పూర్వాశ్రమంలో తనంతట తనగా సోబర్ అయ్యాడు. అప్పుడే సోబర్గానే ఉన్నాడు, తర్వాత తర్వాత ఏగా వచ్చాడు. ముందు తనంతట తనే సోబర్ అయిపోయాడు. ఇటు వచ్చి ఏ పద్ధతిలో సోబర్ అవ్వాల, తాగుడు బానేశాడు అంతే. తాగుడు బానేసాడు కొత్తలో ఆయనకు అనిపించిందిట, పూర్వం నాకు ఈ మత్తు పదార్థాలు అమ్మిన వాళ్ళందరినీ వాళ్ళని ఎలా బాధించాలి అనిపించింది ఆయనకి. సో అంతకుముందు ఆయనకి డ్రగ్స్ అమ్మిన వాడు ఎవడో ఉంటే, డీలరు అంటే అదే మత్తు పదార్థాలు సరఫరా చేసిన వ్యక్తి, వాళ్ళ ఇంట్లో దొంగతనం చేద్దామని వీడు బయలుదేరాడు. సోబర్గానే ఉన్నాడు, కాకపోతే ఏ పద్ధతిలో లేడు, తనంతట తనే ఉన్నాడు. ఇంకా కొంచెం నేరస్తుడిలాగా ఆలోచిస్తున్నాడు. వెళ్ళి వాడిని దొంగిలిచ్చి వాడు డబ్బులు దొబ్బితే తప్పలేదుగా, ఎందుకంటే వాడు మత్తు పదార్థాలు అమ్మి డబ్బులు సంపాదించుకునేవాడు కదా, వాడే నేరస్తుడు కదా. దొంగ దగ్గర దొబ్బితే అది దొంగతనం ఎందుకు అవుతుంది అన్నట్టుగా వెళ్ళి వాడి ఇంట్లో దొంగలించడానికి వెళ్తే అకస్మాత్తుగా వాడు వచ్చాడు ఇంట్లోకి. వాడి ఇంట్లోకి వచ్చినప్పుడు వీడు వెళ్ళి బీరువాలో దాక్కున్నట్ట. వాడు బయటికి అటు ఇటు వెతుకుతున్న సమయంలో వీడికి ఏదో దొరికింది కర్ర. ఆ కర్ర పెట్టి గట్టిగా వాడిని బలంగా కొట్టేసి పారిపోయాడు. గట్టిగానే దెబ్బ తగిలింది ఆ వ్యక్తికి. వాడు మత్తు పదార్థాలు అమ్ముకునే నేరస్తుడే అవుగాక వాడి బుర్ర బద్దలైంది కదా మరి, ఎలాంటి వాడైనా సరే. వీడు పారిపోయాడు. ఆ తర్వాత మరి ఎవరికి చెప్పాలి. సరే, ఏళ్ళ తర్వాత ఏలోకి వచ్చాడు. ఈ 9వ సోపానం రానే వచ్చింది. వచ్చేటప్పుడు స్పాన్సర్తో ఈ విషయం ప్రస్తావించాడు. స్పాన్సర్ అన్నట్టు మరి ఆ నేరం పెద్ద నేరం కదా, ఏమో మనిషి బుర్రపదలు కొట్టేసి పారిపోవడం అంటే చాలా పెద్ద నేరం అది. నువ్వు వెళ్ళి కోర్టులో ఒప్పుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే ఈ వ్యక్తికి, ఆండ్రూకి భార్య బిడ్డలు ఈ బాదరబందులు ఏం లేని వ్యక్తి. సో తప్పకుండా నీ విషయంలో కఠిన కార్యాచరణ తప్పదు, నువ్వు వెళ్ళి ఒప్పుకోవాలి పోలీసుల దగ్గర అని చెప్పాట స్పాన్సర్. నాకు చేయాలని లేదండి, నాకు ఇప్పుడు జైలుకి వెళ్ళాలి లేదండి, ఎందుకండి ఇప్పుడు అదంతా అనవసరం కదా, దాన్ని మర్చిపోదామండి మీరు నేను అన్నట్టు స్పాన్సర్తో. నీకు ఉందా లేదా అన్నది కాదు నాయన సమస్య, వాడికి వాడికి నెత్తి మీద 100 కుట్లు పడాలని వాడికి అనిపించింది ఏంటి, కొట్టావో అయింది. మరి కొట్టినందుకు నువ్వు పరిహారం చెల్లించాలంటే, నువ్వు ఆధ్యాత్మిక పదంలో ఉండాలంటే వెళ్ళి ఒప్పుకోవాలి, తప్పదు. సరే, ఇంక స్పాన్సర్ చెప్పాడు కదా లాభం లేదని చెప్పి వెళ్ళి ఒప్పుకున్నట్టు 1 ఏడాది శిక్ష పడింది, జైలు శిక్ష. జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. వచ్చాక ఇప్పుడు ఆ 1 ఏడాది అతనికి ఎంత ఆధ్యాత్మిక బలాన్ని అందించిందంటే, శక్తిని అందించిందంటే, ఇవాళకి కూడా అతని ఏలో చాలా ఈ ఉదాహరణ చెప్పడమే కాక మార్గదర్శకుడిగా నిలిచాడు నాలాంటి వాళ్ళకి అని చెబుతున్నాడు ఈయన. ముఖ్యంగా ఏమిటంటే ఈయన లాయర్ కాబట్టి చూశాట. ఇప్పుడు ఈయనంతటి ఈయన వెళ్ళి లొంగిపోకపోతే పోలీసులు కానీ మామూలుగా కేసు ప్రకారం వీడిని పట్టుకొని ఉంటే యాంటోని 25 ఏళ్ళు పడేదిట. 25 ఏళ్ళు పడకుండా ఏడాదితో బయటపడ్డాడు, కాస్త కోస్తలో బయటపడ్డాడు. ఈ విధంగా అంటే ఆధ్యాత్మికంగా కూడా ఒక ప్రక్షాళన జరిగింది. 9వ సోపానం చక్కగా సంపన్నం అయింది. సరే, 1 ఏడాది జైలు చేయాలంటే మరి పూర్వం చేసిన తప్పులకి శిక్ష అనుభవించాలిగా, అది ఈయన ఉద్దేశం. సరే, ఆలివర్. Thank you. And so now we come into another story. This brings to mind a story about one of our friends. While drinking, he accepted a sum of money from a bitterly hated business rival, giving him no receipt for it. He subsequently denied having received the money and used the incident as a basis for discrediting the man. He thus used his own wrongdoing as a means of destroying the reputation of another. In fact, his rival was ruined. I mean, if you have any kind of conscience and you do that, you got away with it completely, but the guilt and shame must be absolutely crippling. He felt he had done a wrong he could not possibly make right. If he opened that old affair, he was afraid it would destroy the reputation of his partner, disgrace his family, and take away his means of livelihood. What right had he to involve those dependent upon him? How could he possibly make a public statement exonerating his rival? After consulting with his wife and partner, he came to the conclusion it was better to take those risks
than to stand before his creator guilty of such ruinous slander. So his wife and his partner both agreed he should do it. And here's the thing, we're all going to die. And when we die, it's just possible that there's a life after this one and that we're going to be held accountable for the things we've done in this world. And it's better for him to have made it right in this world than to stand before his creator in the next world answering for that. He saw he'd have to place the outcome in God's hands, or he would soon start drinking again, and all would be lost anyhow. If he didn't deal with it, the guilt was going to cause him to drink, and then he was going to lose his marriage and his business anyway. He attended church for the first time in many years. After the sermon, he quietly got up and made an explanation. His action met widespread approval, and today he is one of the most trusted citizens of the town. This all happened years ago. I mean, not much I have to add, really. It's pretty self-explanatory. Yeah. ఇది మా మిత్రుల్లో ఒకరి కథ గుర్తుకు తెస్తుంది. ఈ కథలో పెద్దగా వివరించి చెప్పేది లేదు, అయితే కథ చదువుకుందాం, పుస్తకం చదువుతున్నాం కాబట్టి. తాగే రోజుల్లో తన వ్యాపార రంగంలో వ్యక్తి నుంచి ఏ కాగితం లేకుండా కొంత సొమ్మును తీసుకున్నాడు వీళ్ళ మిత్రుడు, అదే మన ఏ వ్యక్తి. తర్వాత తను సొమ్ము తీసుకున్న విషయాన్ని నిరాకరించి అసలు తీసుకునే లేదని అబద్ధం చెప్పి ఈ సంఘటన ఆధారంగా ఆ వ్యక్తిని అభాస్పాలు చేశాడు. ఈ రకంగా తను చేసిన తప్పుడు పనిని ఇంకో వ్యక్తి యొక్క గౌరవ మర్యాదలు నాశనం చేయడానికి ఉపయోగించుకున్నాడు. వాస్తవానికి ఆ అవతల వ్యక్తి నాశనం అయిపోయాడు. ఇది మనం చేసే పనులు ఇలా ఉంటాయి. అవతలవాడు శుభ్రంగా నీకు డబ్బు ఇవ్వడమే కాక వాడి పరువు మర్యాద అన్నీ కూడా మంట కలిపాం. బహుశా తను సరిదిద్దలేని తప్పును చేశానని మన మిత్రుడు భావించాడు. జరిగిన ఆ పాత విషయాన్ని బయటపెడితే అది తన వ్యాపార భాగస్తుని ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తుందని, తన కుటుంబాన్ని అపఖ్యాతి పాలు చేస్తుందని, తన జీవనాధారాన్ని కోల్పోతానని భయపడ్డాడు. ఇది ఇప్పుడు ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ వాడు నాశనమైన వాడు ఎటు అయ్యాడు, ఇప్పుడు ఎలాగా. ఇప్పుడు అది నేను ఉప్పేసుకోకపోతే నా హృదయంలో, నా ఆత్మసాక్షిలో నాకు అపరాధ భావం నన్ను తినేస్తుంది లోపల నుంచి. ఒప్పుకుంటామేమో నా కుటుంబం కష్టం, నా ఉద్యోగం పోతుంది, నాతో పాటు పార్ట్నర్స్ ఉన్నారు బిజినెస్లో, వాళ్ళ సంగతి ఏమిటి, ఇవన్నీ ఆలోచించాలి కదా. తన పైన ఆధారపడి ఉన్న వారిని ఇరికిచ్చే హక్కు అతడికి ఏముంది? తన ప్రత్యర్థి నిర్దోషి అని బహిరంగంగా ఎలా చెప్పగలడు? ఆనాడు ఆయన ఏ తప్పు చేయలేదండి అని చెప్పి ఉప్పేసుకుంటే వాడి సంగతి బాగానే ఉంటుంది. ఈ లోపల తిన మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కష్టపడతారు కదా అన్న సందిగ్ధంలో ఉన్నాడు. తన భార్య మరియు వ్యాపార భాగస్థంతో సంప్రదించిన పిదప, ఇది ముఖ్యం, భార్యతో మాట్లాడాడు ముందు, ఎందుకంటే ఆవిడ మీద డైరెక్ట్గా దీని ప్రభావం ఉంది కాబట్టి. అలాగే పార్ట్నర్ కూడా తన సృష్టికర్త ఎదుట అటువంటి వినాశకర అపనింద వేసిన అపరాధ భావంతో నిలబడి ఉండే బదులు, ఎప్పుడు నిలబడతాం సృష్టికర్త ముందు? కొన్ని మతాల్లో నమ్మకం ఏమిటంటే చనిపోయాక భగవంతుని దగ్గర మన పిలుస్తారు. కొన్ని మతాల్లో ఇదిగో యముడు, చిత్రగుప్తుడు ఇలాంటి కథలు ఉన్నాయి కదా, చిత్రగుప్తుడు చిట్టా రాస్తూ ఉంటాడు అని చెప్పి కొన్ని సినిమాల్లో కూడా ఉంటుంది. మొత్తానికి మీ నమ్మకాలు ఏమైనా సరే భగవంతుని ఎదుట నేను నిల్చోగలనా ఈ అపరాధ భావంతో? భగవంతుడు మీద నమ్మకం లేకపోయినా కూడా నీ సాక్షి ముందు నువ్వు మనిషిగా నిలబడగలవా అని, ఇది లాభం లేదు, నీ అపరాధ భావంతో నేను బ్రతకలేను అని చెప్పి తెగింపుతో పరిస్థితిని సరిచేయడం ఉత్తమం అని నిర్ణయానికి వచ్చాడు. అది ఏదో ఒకటి చేయాలి, ఫలితాన్ని భగవంతుని చేతుల్లో ఉంచడం తప్ప గత్యంతరం లేదని, లేకపోతే తను మరలా త్రాగడం, తిరిగి ఎలాగూ సర్వస్వం కోల్పోవడం జరుగుతుందని గ్రహించాడు. ఇది ముఖ్యమైన విషయం. ఏంటంటే చేయాలా వద్దా అనడానికి మనకి పరీక్ష ఏంటంటే, ఇది చేయకపోతే నా పరిస్థితి ఏంటి, నేను చేయాల్సిన అమెంట్స్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి? వీడికి అర్థమైంది, నేను ఏదో ఒకటి చేయకపోతే నేను మళ్ళీ ఈ అపరాధ భావంతోనే వెళ్ళి పాత రోజుల్లో వెళ్ళి తాగుతాను, తాగానంటే చచ్చాను అండ్ ఇంతవరకు తెలుసు. ఇది ఈ గ్రహింపు ఉంది, అది చాలా ముఖ్యం. చాలా సంవత్సరాలకు అతను మొదటిసారిగా చర్చికి వెళ్ళాడు. అది ఈ చర్చికి అన్నీ వదిలేసే తాగుడు బార్లు వెంట పడ్డాక చివరికి మొదటిసారి వాళ్ళు గుడికి వెళ్ళాడు, వాళ్ళు చర్చికి వెళ్ళాడు.
చర్చిలో ఆధ్యాత్మిక బోధ పూర్తయిన తరువాత నెమ్మదిగా లేచి నిలబడి తన తప్పుని వివరించాడు అక్కడ ఉన్న వాళ్ళకి. అతని చర్య సర్వ ఆమోదాన్ని పొందింది. అందరూ హర్షించారు. అందరూ బా ఎంత ధైర్యం కావాలి. ఎందుకంటే మామూలుగా మనం ఎవరైనా ఇలా ఒప్పుకుంటే మనం అక్కడ ఉంటే వీడికి చాలా గుండెలో దమ్ము కావాలిరా ఇలా ఒప్పుకోవడానికి అని మనకు కూడా అనిపిస్తుంది. ఎవడు వెంటనే పోలీసులు ఫోన్ చేయండి అనేవాళ్ళు ఉండకపోవచ్చు. ఉన్నా సరే పర్వాలేదు, దానికి తెగింపు ఉంది ఈయన దగ్గర, ధైర్యం ఉంది. అది ఈరోజు అతను తన పట్టణంలో అత్యంత విశ్వసనీయమైన పౌరుల్లో ఒకడు. అది ఈయన మీద విశ్వాసం దిగునం అయింది. అమ్మ, బా, ఈ ఈ మనిషిని నమ్మచ్చు, ఎందుకంటే అంత బహిరంగంగా ఒప్పుకున్నాడు కదా అని చెప్పి. ఇదంతా చాలా సంవత్సరాల క్రితం జరిగిన విషయం. చాలా సంవత్సరాలు ఎందుకు చెప్తున్నానంటే గతం గత అయిపోయింది. ఆ మనిషి శుభ్రంగా సోబరుగా ఉన్నాడు, ఇలాంటివి కూడా చేయాల్సి వస్తుంది సుమా అని చెప్పి. ఎస్, వాళ్ళు. Thank you. Now let's shift gears a little bit and go into domestic issues. So we're moving away from criminal stuff. The chances are that we have domestic troubles. Perhaps we are mixed up with women in a fashion we wouldn't care to have advertised. Women, men, whatever. We doubt if in this respect, alcoholics are fundamentally much worse than other people, because this is one area where a lot of people are very selfish and dishonest. Let's face it. But drinking does complicate sex relations in the home. After a few years as an alcoholic, a wife gets worn out, resentful, and uncommunicative. How could she be anything else? I mean, yeah, who's going to put up with that forever? The husband begins to feel lonely, sorry for himself. Consequences of my actions have resulted in less sex from my wife, and that's making me feel very upset. He commences to look around in the nightclubs or their equivalent for something besides liquor. He's looking for sex. Perhaps he is having a secret and exciting affair with a girl who understands. I mean, if you met her in a bar, she probably does, because she might be an alcoholic herself, right? In fairness, we must say that she may understand. What are we going to do about a thing like that? So now you've got your wife and maybe your children at home, and you've got a girlfriend that, is probably drinking like you, and you've creating lots of harm in every area here. A man so involved often feels very remorseful at times, guilt, especially if he is married to a loyal and courageous girl who has literally gone through hell for him, who hasn't left him despite everything he's done. Sorry, that's a lot. యా, మనకు కుటుంబ సమస్యలు ఉండటానికి అవకాశాలు ఉన్నాయి. అంటే ఇక్కడితో ఇప్పుడు కుటుంబం గురించి మొదలుపెట్టాడు. ఇంతవరకు నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ అయింది కదా, ఇప్పుడు ఇంటింటి రామాయణం ప్రోగ్రాం. ఇప్పుడు ఇప్పుడు ఇంట్లో సంగతి ఏంటి? అమెంట్స్ ఇంట్లో కూడా అవసరమే కదా, ఏమిటి చేయాలి? మనకి సమస్యలు ఉంటాయా అంటే కుటుంబ సమస్యలు అందరికీ ఉంటాయి, తాగుబోతులకి కొంచెం ఎక్కువ ఉంటాయి. మరి మనం బయట చెప్పుకోవాల్సిన అవసరం లేదని తలంచే వైఖరితో ఆడవాళ్లతో బహుశా సంబంధాలు కలిగి ఉండొచ్చు. అది ఇతర ఆడవాళ్ళతో సంబంధాలు పెట్టుకుని ఉండొచ్చు. ఈ పనులు మనం చేస్తాం. కొంచెం బండి గాడి తప్పడం అనేది ఆల్కహాలిక్స్లో సహజం. ఈ విషయంలో మిగిలిన వారికంటే ఎక్కువగా తాగుబోతులకు ప్రాథమికంగా దిగజారి ఉన్నారా అని మేము సందేహిస్తాం. అంటే ఇతని ఉద్దేశం ఏంటంటే, అందరిలాగా మనం మనం ఇప్పుడు ఆధ్యాత్మిక పదంలో ఉన్నాం కాబట్టి సరి చేసుకునే బాధ్యత మనకుంది. వాళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, బయట వాళ్ళు, తాగుబోతులు కాని వాళ్ళు, ఏఏలో లేని వాళ్ళు. కానీ తాగుడు కుటుంబ జీవితంలో లైంగిక సంబంధాలను సంక్లిష్టపరుస్తుంది. ఇది ఎలాగైనా సెక్స్ సమస్యలు చోటు చేసుకోవటం తాగుబోతులకి అతి సహజం అని చెబుతున్నాను. సంక్లిష్టపరుస్తుంది అంటే మన సెక్స్ జీవితం కొంచెం కష్టంగానే సాగుతుంది. తాగుబోతుతో కొన్ని సంవత్సరాలు గడిపిన తర్వాత ఆమె అలసిపోతుంది, అతని పట్ల అయిష్టత చోటు చేసుకుంటుంది, మాటలు తగ్గిపోతాయి. ఆమె అలా కాకుండా ఇంకే విధంగా ఉండగలరు. అది ముఖ్యంగా అంటే బిగ్ బుక్ రాసిన రోజుల్లో ఇది మగవాళ్ళని ఉద్దేశించి రాస్తున్నారు, కానీ మగ ఆడ అందరికీ వర్తిస్తుంది. విషయం ఏంటంటే, సెక్స్ అనేది కేవలం ఒక యాంత్రికమైన ఒక చర్య కాదు కదా. అసలు భార్యాభర్త మధ్యన అనురాగం లేకపోతే, ఒక ప్రేమ లేకపోతే, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఇష్టము లేకపోతే అసలు సెక్స్ సంతృప్తికరంగా ఎలా ఉంటుంది?
అదే చెప్తున్నాడు ఇక్కడ. అసలు తాగుబోతూ ఏళ్ల తరబడి గడిపాక మొట్టమొదటి విషయం ఏంటంటే అలసిపోయి ఉంటుంది, శారీరకంగా మానసికంగా అలసిపోయి ఉంటుంది ఆ భార్య. రెండోది, వీడంటే ఇష్టత ఎలా కలుగుతుంది, వీడితో నిర్మోహమాటంగా ఆ, నిస్సందేహంగా నేను చెప్పాల్సి, నిస్సందేహంగా సెక్స్లో పాల్గొనడానికి ఆవిడకి మనసు ఎలా అవుతుంది? అది కాకుండా ఎలా ఉండగలదు? అలసిపోయి సొలసిపోయి ఉండదు ఆ వ్యక్తి. భర్త ఒంటరితనానికి లోనై పశ్చాత్తాపడుతూ ఉంటాడు. వీడికి ఇదోటి, ఒకటి తాగుడు, రెండు ఆవిడికి పాపం ద్రోహం చేస్తున్నాను, ఆవిడికి తగినంత సెక్స్ ఇవ్వలేకపోతున్నాను అని చెప్పి పశ్చాత్తాపం ఒకటి. మనకి ఇలాంటివన్నీ ఉంటాయి. మద్యంతో పాటు మరేదో కావాలనుకున్న తపనతో నైట్ క్లబ్లు లేక అటువంటి ప్రదేశాల చుట్టూ తిరగనారంభిస్తాడు. అది మద్యంతో పాటు మరొక విషయం అంటే సెక్సే. వీడికి ఇంట్లో సెక్స్ లేదు, ఎందుకంటే ఆవిడ అలసిపోయి ఉంది, ఆవిడకి అయిష్టత ఉంది, దూరం చోటు చేసుకుంది వాళ్ళ మధ్యలో. సరే, ఇంక ఊరెంబడి బయలుదేరడం, ఎవరైనా నాతో పాటు స్నేహం చేస్తారా, సెక్స్ అందిస్తారా అని చెప్పి. తనను అర్థం చేసుకునే అమ్మాయితో ప్రేరణ కొల్పే రహస్య సంబంధాన్ని బహుశా అతను కలిగి ఉండొచ్చు. అది ఇప్పుడు బార్లో కలిసిందంటే ఆవిడ తిన్ని అర్థం చేసుకుందో లేదో నాకు తెలియదు, కానీ ఆవిడకు కూడా మరి ఏమిటి ఇబ్బందులు ఉన్నాయో, ఇంకో వ్యక్తి కలిగింది, ఇంకో వ్యక్తితో రహస్య సంబంధం, అక్రమ సంబంధాలు మొదలవుతాయి. నిర్మోహమాటంగా చెప్పాలంటే ఆ అమ్మాయి అతను నిజంగానే అర్థం చేసుకుని ఉండొచ్చు, ఎవరికి తెలుసు. కానీ ఇటువంటి విషయం గురించి మనం ఏం చేయబోతున్నాం, ఇది ఇప్పుడు మనం 9వ సోపానం గురించి మాట్లాడాలి, వాళ్ళ కథ గురించి కాదు. ప్రత్యేకించి అతని భార్య ధైర్య ధైర్యస్తురాలు మరియు విధేయురాలై ఉండి, అది ధైర్యంగా వీడిని బయట రోడ్డు మీద పడేయకుండా వాడిని ఇంట్లో ఉండనిచ్చి, ఆ సత్సంబంధం ఎలాగో కష్టపడి పాపం మెయింటైన్ చేసింది ఆవిడ. అతనితో పాటు అతని గురించి నరకాన్ని అనుభవించి ఉంటే, ఇలాంటి భార్యలు చాలామంది ఉన్నారు, నా భార్యతో సహా. ఈ రకమైన సంబంధం కలిగి ఉన్న వ్యక్తి తరచూ చాలా పశ్చాత్తాపడతాడు. ఎందుకంటే మనం వెళ్ళిపోయిన సమయాన్ని వెనక్కి తేలేంగా, మనం చేసిన తప్పులు వెనక్కి తీసుకోలేము. కళ్ళెదురుగుండా రోజు కనబడే వ్యక్తి భార్య. మరి పశ్చాత్తాపం తినేస్తుంది. ముఖ్యంగా మనం సోబర్ అయ్యి ఒక్కసారి మనకి తెలివి వచ్చాక, అయ్యో నేను చేసిన తప్పులు ఇన్నున్నాయా అని తెలుస్తుంది. ఇప్పుడు ఏంటి చేయాలి? ఎస్, ఆలివర్. Thank you. Whatever the situation, we usually have to do something about it. I've had sponsees who have had long-term mistresses, and we get to the ninth step, and I say, what are you going to do about this situation that you're married to the mistress? And they say, nothing. Things are working out great. And I say, good luck with that. And every single one of those men has ended up drinking. So it's like, you have to do something about this. If we are sure our wife does not know, should we tell her? Not always, we think. So maybe the best approach to cheating on your wife is to just stop cheating on your wife and not tell her, by the way, honey, I've been cheating on you. Let's get divorced and ruin our children's lives. I think that's a good outcome here. Maybe that's not the best outcome. If she knows in a general way we have been wild, should we tell her in detail? So if she knows that you cheated on her, but she doesn't know with whom, should you tell her that it was with her sister? Yeah, that'll make family gatherings very interesting moving forward. Undoubtedly, we should admit our fault. She may insist on knowing all the particulars. She would want to know who the woman is and where she is. Of course she would. She can go, take revenge. We feel we ought to say to her that we have no right to involve another person. We are sorry for what we have done, and God willing, it shall not be repeated. More than that, we cannot do. We have no right to go further because we can't implicate other people. Though there may be justifiable exceptions. See, again, exceptions to the rule. And they wish to lay down no rule of any sort. There is no rule. We often found this the best course to take. So if she doesn't know, maybe it's best just to stop the behavior and not tell her. If she does know in a general way, maybe we don't go into specifics. But again, maybe there are situations where you have to. It's best to run those by your sponsor and run them by God. So. Yeah. పరిస్థితి ఏదైనప్పటికీ సాధారణంగా దీని గురించి మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. అది ఏమి చేయకుండా గమ్మున ఊరుకుంటే సమసిపోతుంది, మర్చిపోతాము.
వదిలేస్తే దాని సంగతి అదే చూసుకుంటుందిలే అనుకుంటే మాత్రం ఇబ్బంది. అది ఈ ముఖ్యమైన విషయం. నేను చెప్తున్నారు ఈయనకి ఎంతోమంది స్పాన్సర్లు ఉన్నారు ఆ, సంవత్సరాల నుంచి. వాళ్ళలో కొంతమంది సోబరైటీలోకి వచ్చి సోపానాల కార్యక్రమం చేస్తూ కూడా భార్యతో పాటు మరో స్త్రీతో సంబంధం ఉండడం ఈయన గమనించాడు. వాళ్ళు నిజాయితీగా చెప్పారు కూడా, నాకు భార్య కాకుండా మరో వ్యక్తితో సంబంధం ఉంది అని. మరి ఏం చేయబోతున్నారో ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇదిగో పుస్తకంలో చెప్పినట్టు దీని గురించి మనం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఏమిటి చేస్తున్నారో బాబు అని అడిగితే చేయడానికి ఏం లేదండి, అంతా బాగానే ఉంది, ఈవిడ బాగానే ఉంది, ఆవిడ బాగానే ఉంది, కుటుంబం బాగుంది, పిల్లలు బాగున్నారు, నీ చేయదలుచుకోలేదు అంటే నీ ఇష్టం. ఇప్పుడు స్పాన్సర్ కూడా నిన్ను ఆ, చేయించలేడు కదా, సలహా ఇవ్వగలడు అంతే. సో నీ ఇష్టరా బాబు, నువ్వు ఏడవని వదిలేసి ఓ దండం పెట్టుకుని ఉరుకున్నట్టు ఈయన. అలా చెప్పిన ప్రతి వ్యక్తి వెళ్ళి తాగాడు అని నేను చెప్తున్నాడు. అదనమాట. ఎందుకంటే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది, ఏదో ఒకటి చేయాలి మరి, లేకపోతే అది నేను తినేస్తుంది ఆ అపరాధ భావం, పశ్చాత్తాపం. భార్యకు తెలియదని మనం ఖచ్చితంగా భావిస్తే ఈ విషయం ఆవిడికి చెప్పాలా. ఇప్పుడు వెళ్ళి కెలికి చెప్పాల్సిన అవసరం ఏంటండి? ఇది సమస్య. ఎందుకంటే మనకు అలాంటి ప్రశ్నే వస్తుంది కాబట్టి. అన్ని సందర్భాల్లోనూ అలా వీలు కాదని మేము భావిస్తాం. అది ఊరికూరికే వెళ్ళి ఇప్పుడు నీకు చెప్పబోతున్నా అని చెప్పాల్సిన అవసరం లేదు. మనం తిరుగుబోతులు అని చూచాయిగా ఆవిడకి తెలుసుంటే మన విషయాలను పూర్తి వివరాలతో చెప్పాలా. ఇంతో కొంత తెలియకుండా ఎలా ఉంటుంది భార్యకి? పోనీ తెలుసు, ఏదో ఇంతో కొంత అనుమానం ఉంది మన మీద, పూర్తి వివరాలన్నీ చెప్పాలా. నిస్సందేహంగా మనం తప్పుని మనం ఒప్పుకొని తీరాలి. అది చేసిన తప్పుని ఒప్పుకో, అభ్యంతరం లేదు. ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని పట్టు పట్టకపోవచ్చు. ఆ అమ్మాయి ఎవరు, ఎక్కడ ఉంటుందన్న విషయాలు తెలుసుకోగలవచ్చు. ఆవిడకి అనిపించచ్చు, ఎవరు అసలు ఆ వ్యక్తి ఎవరు చెప్పు, నాకు ఆవిడ సంగతి ఏంటి అని అడగచ్చు. మరో వ్యక్తి ఉనికిని ఈ విషయంలో ఇరికించడం నైతికంగా సమంజసం కాదని ఆవిడకి చెప్పాలని మేము భావిస్తాం. అది తప్పు చేసింది నేనమ్మా, ఇప్పుడు ఆ అవతల వ్యక్తి ప్రస్తావన అనవసరం. ఎందుకంటే ఇప్పుడు ఆవిడ పేరు చెప్తే నువ్వు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళే సందర్భం ఉండొచ్చు, మళ్ళీ గొడవలు అవ్వచ్చు, ఆవిడకి వేరే పెళ్ళి ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు వాళ్ళ కాపురాన్ని ఎందుకు తగలబెట్టవు? నేను ఎలాగో తగలబెట్టా ఇక్కడ. తప్పు పోవాల్సింది నేను, ఆధ్యాత్మికత కావాల్సింది నాకు, సోబరైటీ కావాల్సింది నాకు. నేను ఒప్పుకుంటున్నా. దయచేసి ఇక్కడతో దీన్ని ఆపు. మేము చేసిన పనులకు చింతిస్తూ భగవంతుని దయతో ఈ విషయం పునరావృతం కాకూడదని కోరుకుంటాం. ముఖ్యమైన విషయం ఏంటండి ఇక్కడ? మళ్ళీ మళ్ళీ చేయకూడదు, చేసిన తప్పులు పునరావృతం కాకూడదు. కాబట్టి తిరుగుబోతు సమస్యకి పరిష్కారం ఏంటంటే తిరుగుబోతుగా ఉండడం మానేయాలి అంతే. మరొకసారి అలాంటి తప్పులు చేయకూడదు. సరే, ఇప్పుడు బుద్ధి వచ్చింది, సోబరైటీలో ఉన్నాము, చేసుకుంటే భార్యతో కాపురం చేసుకో, బయట తిరక్కు, తిరుగుబోతుగా కాకు. ఇంతకు మించి మనం ఏం చేయలేం. అది చేసే హక్కు కూడా లేదు. వెళ్ళి అవతల ఆవిడ అడ్రస్ ఈవిడికి ఇవ్వడం అన్నంత తప్పు ఇంకోటి లేదు. దీనికి సమర్థనీయమైన మినహాయింపులు ఉన్నప్పటికీ, మేము ఏ రకమైన నిబంధనలను ప్రతిపాదించడానికి కోరుకున్నప్పటికీ పై ఉదహరించిన పరిష్కార మార్గం తరచూ ఉపయుక్తంగా ఉంటుందని మేము గమనించాము. అది మినహాయింపులు ఉన్నాయి, ఉపయుక్తంగా ఉంటుంది. ఇటువంటి భాష ఎందుకు మాడుతున్నారంటే ఇందాక చెప్పాడు ఈ విషయం ఆలివర్. ఇంతవరకు 8వ సోపానం వరకు చాలా నిక్కచ్చిగా, స్పష్టంగా, నిర్దిష్టంగా రాస్తారు బిగ్ బుక్లో. ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. 4వ సోపానం అయితే లైన్లు, గీతలు, కాగితాలు అన్నీ గీసి ఇలా రాయి, ఇలా రాయి, ఇలా రాయి అని చెప్పారు. 9 వచ్చేటప్పటికి ఇక్కడ మినహాయింపు ఉండొచ్చండి, ఇది సమంజసం కాకపోవచ్చండి అని కొంచెం మొహమాటంగా చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి తాగుబోతుకి ఉన్న ప్రతి సమస్యని ఉద్దేశించి రాయడం చాలా కష్టం ఒక్క పుస్తకంలో. చివరికి వస్తే మీకు, మీ స్పాన్సర్కి, మీ దేవుడికి మధ్యలో ఉందండి ఇది. ఎందుకంటే ఏది సమంజసం? పక్క వాళ్ళని నొప్పిస్తున్నామా లేదా, అనవసరంగా పక్క వాళ్ళని ఈడ్చుకొస్తున్నామా ఇందులోకి లేదా,
ఇది చేయాల్సిన పనేనా లే ఇది చేయకపోతే నేను పోయి తాగుతానా? ఇవన్నీ మనము దేవుడు స్పాన్సర్ ముగ్గురం కూర్చొని మాట్లాడుకోవాల్సిన విషయం తప్ప ప్రతి దానికి ప్రతి సందర్భానికి అనుగుణంగా స్పష్టంగా రాసి పెట్టడం కష్టం. అందుకే తొమ్మిదో సోపానం కొంచెం అటు ఇటుగా ఉంటుంది. అంతే తప్ప అటు ఇటుగా చేయమని కాదు, కార్యాచరణ నిక్కచ్చిగా ఉండాలి. కాకపోతే ప్రతి విషయము ఎలా చేయాలి అని ఒక్క పుస్తకంలో అన్నీ ఊహించి రాయలేం కదా. ఎవడు ప్రపంచంలో ఎవడికి ఎక్కడ ఏ సమస్య ఉందో అది సాధారణ సూత్రాలు మాత్రమే తీసుకోవాలి మనం. ఎస్, ఆలివర్. Thank you. Our design for living is not a one-way street. So it's not just the 12 steps aren't just for us, right? The spiritual life is not just for alcoholics. It is as good for the wife as for the husband. So this is a pitch for Al-Anon. If we can forget, so can she. And that's again, this is why Al-Anon is so helpful for the families who have to deal with us. And we'll get into that in some of the later chapters. It is better, however, the one does not needlessly name a person upon whom she can vent jealousy. I mean, they've already made that point, but they're just reiterating it here. Do you want me to keep going, or is that a good Keep place going. to stop? Okay. Perhaps there are some cases where the utmost frankness is demanded. So maybe in some cases we do need to disclose everything. No outsider can appraise such an intimate situation. Maybe that both will decide that the way of good sense and loving kindness is to let bygones be bygones. Each might pray about it, having the other one's happiness uppermost in mind. And this gets into a little bit the traditions and how to keep a marriage going, and how to keep a family unit going when the stakes are somebody other than yourself and the happiness of somebody other than yourself. Keep it always in sight that we are, excuse me, we are dealing with that most terrible human emotion, jealousy. Good generalship may decide that the problem be attacked on the flank rather than risk a face-to-face combat. Every situation is different. Every situation is special. This is why it's so important to run things by a sponsor. And the worst thing that I've seen a sponsor do is to just run off and do their own thing without asking anybody else for guidance or suggestions, and without praying, and just like, I think I should do this, I think I should do that. That tends to go very badly. Sorry. Yeah, also the general and the combat. I mean, one must remember Bill Wilson was a war veteran. Oh yeah, that's a good point. Yeah, he So was, and so he knew a little bit about that. also the war was very much in living memory. I mean, Yeah. this is only 20 years after the Mhm. horrible First World War. So It it's was also a war where everybody just charged forward. Like, leave your trench and walk slowly towards the enemy machine guns. So if you could flank them, maybe 50,000 people won't die to get 6 inches of dirt. You know, it's like, that's right. That's exactly yeah, how it was. I yeah. agree with you. Yeah. ఆ, జీవ జీవన గమనానికి సంబంధించిన మా ఈ ప్రణాళిక, ఆ మాటలు ఒక్కసారి ఆలోచించి చూస్తే ఈ పుస్తకం పుస్తకం కాదు, ఏదో తాగుడు మానడానికి ఒక సాధనం కాదండి. జీవన గమనానికి సంబంధించిన మా ఈ ప్రణాళిక, అసలు కొత్త జీవితానికి పునాది ప్రణాళిక వేస్తున్నాం ఇక్కడ. కేవలం ఒక్కరిని ఉద్దేశించింది కాదు. ఇది భార్యాభర్తలు ఇద్దరికీ ఒకే రకంగా వర్తిస్తుంది. ఈయన ఉద్దేశంలో కొంచెం అలనాన్ గురించి చెప్తున్నారు ఇక్కడ అని చెప్తున్నారు. మనం మర్చిపోగలిగినప్పుడు ఆవిడ మర్చిపోగలదు. అది మనం ఇంకోళ్ళని క్షమించడానికి సిద్ధపడినప్పుడు, ఏమో ఆవిడ కూడా ఎలనాన్ ప్రోగ్రాం లాంటి ప్రోగ్రాంలో, ఆవిడ కూడా ఆధ్యాత్మికమైన ఒక ప్రోగ్రాంలో చేరితే ఆవిడ కూడా క్షమించి మర్చిపోగలదేమో. ఆవిడ అసూయను పెంచుకునే అవకాశాన్ని ఇస్తూ ఆ మరో వ్యక్తి పేరు అనవసరంగా ఉదహరించడం మంచిది కాదు. మళ్ళీ వేరే స్త్రీ గురించి ప్రస్తావన. కాకపోతే సాధారణంగా చెప్పాలంటే ఏమో భార్య కూడా ఆధ్యాత్మిక పదంలో నీతో పాటు నడుస్తుందేమో చూడు. బహుశా కొంతమంది విషయంలో పూర్తిగా నిష్కపటత్వం అవసరం అవుతుంది. బయట వారెవరు ఆ భార్యాభర్తల మధ్య గల సాన్నిహిత్య స్థితిని అంచనా వేయలేరు. ఇది నిజం. ప్రతి భార్యాభర్తకి మధ్యలో ఉన్న సంబంధం వాళ్ళిద్దరికీ తెలుసు. అది బతుకుండగా వాళ్ళకి తెలుసు, పోయాక వాళ్ళకే జ్ఞాపకం. చుట్టుపక్కల వాళ్ళ పిల్లలతో సహా ఎవరికీ కూడా ఆ ఆంతరిక విషయం తెలీదు, అంచనా వేయడం కష్టం. బయట నుంచి అందరూ బాగానే ఉంటారు. ఫేస్బుక్లో చూస్తే అందరూ ఫోటోలు పెట్టుకుంటారు.
అసలు వాళ్ళు ఒకళ్ళతో ఒకళ్ళు ఎలా వ్యవహరిస్తున్నారన్న విషయం వారిద్దరికీ తెలుస్తుంది. సదవగాహన మరియు ప్రేమపూరిత జీవితానికి గడిచినవన్నీ మర్చిపోవడం ఉత్తమ మార్గం అని వారు ఇరువురూ కలిసి నిర్ణయించుకోవచ్చు. ముఖ్యంగా చెప్పేది ఏంటి, ఇద్దరు నేను మర్చిపోతాను, నువ్వు నువ్వు మర్చిపో అని బలవంతం చేయలేమండి. ఇద్దరు కలిసి నిర్ణయించుకొని సరే గతం గత, కొత్త జీవితం కొత్త ప్రణాళిక అనుకొని ముందుకెళ్తే బాగుంటుంది అని సలహా. ఒకరి సంతోషానికి ఒకరు మనసులో అత్యంత ప్రాధాన్యతనిస్తూ, ఒకరి సంతోషానికి మరొకరు రెండో వాళ్ళు ప్రాధాన్యతనిస్తూ ఈ విషయం గురించి భగవంతుడిని ప్రార్థిస్తారు. అది ఇద్దరు ప్రోగ్రాంలో ఉంటే బాగుంటుందండి. మనిషిలోని అత్యంత భయానిక భావనమైన అసూయతో మనం వ్యవహరిస్తున్నామన్న విషయాన్ని ఎల్లప్పుడూ మనం దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఇది పరస్త్రీలు ఇలాంటి విషయాలకు వచ్చేప్పటికి అసూయ అనేది చాలా బలమైనది ఆ భావం. సో జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్తున్నాడు. ముఖాముఖి పోరాటం కంటే సమస్యను ఇంగిత జ్ఞానంతో పరిష్కరించుకోవడం ఉత్తమం అన్నాడు. అది ఇంగిత జ్ఞానము లౌకికము ఇలాంటివన్నీ ఎక్కువ చోటు చేసుకున్నాయి 9వ సోపానం. ఎందుకంటే మనుషులతో వేరే మనుషులతో కూడిన పనులు కాబట్టి. ఇప్పుడు ఇంతవరకు మనం చేసిన పని మన గురించి కదా, మన లోపల ఉన్న మలినాన్ని ప్రక్షాళన చేసుకునే ప్రక్రియ. 1 2 3 4 5 6 7 8 9 వచ్చేటప్పటికి వేరే వాళ్ళని ఇరికిస్తున్నాం ఇందులో. అప్రమేయంగా వేరే వాళ్ళని ఇందులో ఏడ్చకూడదని చాలా పదే పదే చెప్తున్నాడు. అది ఇంగిత జ్ఞానం అంటే వాడి ఉద్దేశం కామన్ సెన్స్ అదే. ఇందుకే స్పాన్సర్ అతి ముఖ్యం అని చెప్తున్నాడు ఈయన 9వ సోపానం. ఎందుకంటే స్పాన్సర్ లేకపోతే మనంతట మన సొంత ఆలోచనతో ఎక్కడికి వెళ్ళినా మనకు తెలుసు కదా. నా వరకు నా సొంత ఆలోచనలు చాలా బాగుంటాయి. అందుకే ఎంత బాగుంటాయంటే నా సొంత ఆలోచన అంతా తీసుకొచ్చి నన్ను ఏ రూమ్లో పెట్టింది. కాబట్టి నా ఒక్కడి ఆలోచనని నేను నమ్మను ఎప్పుడు కూడా. ఎవరైనా ఏలో నాకు కావాల్సిన వాళ్ళు, ముఖ్యంగా స్పాన్సర్ గారు, వాళ్ళు సలహా అడిగి ముందుకెళ్ళాలి. ఈ పోరాటం గురించి ఇంగ్లీషులో ఏదో జనరల్ యుద్ధము ఆర్మీ గురించి ప్రస్తావన చేశాడు. ముఖాముఖి పోరాటం అని క్లుప్తంగా కొట్టిపరిశారు తెలుగులో చక్కగానే. ఎందుకు ఇందాక చివరిలో ఆయనతో ఏమంటున్నాడంటే, బిల్లు యుద్ధంలో పోరాటం చేశాడు కదా మొదటి ప్రపంచ యుద్ధంలో. మీకు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మొదటి ప్రపంచ యుద్ధం అయ్యి 20 ఏళ్ళు మాత్రమే అయింది ఈ పుస్తకం రాసే వాళ్ళకి. కాబట్టి ఇంకా బాగా జ్ఞాపకంలో ఉంది ఆయనకి. అందుకే ఆయన ఎంతసేపు పోరాటం అంటాడు, ఒక్కోసారి ఆర్మీ అంటాడు, సైన్యం అంటాడు, జనరల్ అంటాడు. ఈ భాష కూడా యుద్ధం భాష అప్పుడు ఇంకా కొత్తగా ఉంది ఆయన మనసులో. అది అది ఏదో ఊరికే పక్క విషయం చెప్తున్నా. సరే, Oh, ఆలివర్. thank you. Thank you. If we have no such complication, there is plenty we should do at home. So if we don't have infidelity or things like that to worry about, we just, we could just dive right into living amends for every other thing we've done wrong. And then they talk a little bit about more general principles. Sometimes we hear an alcoholic say the only thing he needs to do is to keep sober. I hear that in meetings all the time, and just don't drink no matter what. Just don't drink, go to meetings. Certainly, he must keep sober, for there will be no home if he doesn't. I mean, I agree with that, but it doesn't go far enough. It's like saying that I just need to breathe to stay alive. Well, congratulations, you're breathing. You're also, have nowhere to live, no clothes, you're starving. It's like there are other needs that I have besides breathing, right? That's just the bare bones, right? Certainly he must keep, but he is yet a long way from making good to the wife or parents whom for years he has so shockingly treated. So it doesn't really do you any good after I wronged you for years on end to say, well, guess what? I'm sober now. You don't care. You don't care at all. Like, that's not good enough, right? Passing all understanding is the patience mothers and wives have had with alcoholics. Had this not been so, many of us would have no homestay, would perhaps be dead. And so these are people who have been literal saints with us, who have put up with things that no human should have to put up with. And we come back to them and say, well, guess what? I'm not drinking anymore. That's not good enough. Something more than that is owed. And at the very least, very least, it's a living amends and change behavior and change attitudes. Sorry. రైట్. పైన పేర్కొన్న ఇబ్బందికర పరిస్థితి ఏది లేకున్నా మనం ఇంటి దగ్గర చేయవలసింది చాలా ఉంది.
లేకుంటేనే కాదు, లేకున్నా అంటే నా ఉద్దేశం ఏంటంటే, లేదండి నాకు వేరే వాళ్ళతో వేరే స్త్రీలతో సంబంధం లేదు, నేను డబ్బులు దొంగిలించలేదు, నేరాలు చేయలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, నేను తాగుడు మానేశాను, శుభ్రంగా ఉన్నాను, ఇంటికి వెళ్ళాను, నేను చేయాల్సింది ఏం లేదు అని అనుకోకండి అంటున్నాడు. నీకు ఏ ఇబ్బందులు లేకపోయినా, ముఖ్యంగా ఈ విషయంలో ఈ పరస్త్రీలు, అక్రమ సంబంధాలు, ఈ విషయాల్లో నువ్వు తప్పటడుగు వేసిన వాడివి కాదనే అనుకో. కాని వాళ్ళు కూడా ఉంటారు. వేరే జబ్బులు ఉన్నాయి, ఈ జబ్బు లేదేమో, స్త్రీ లోలత లేదేమో, స్త్రీ వ్యామోహం లేదేమో వ్యక్తికి. లేకపోతే నువ్వేదో పెద్ద సాధువు అనుకోకు, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అంటున్నాడు. ఏం చేయాలట? తాగుడుకు దూరంగా ఉండటమే తాను చేయవలసిన ఒకే ఒక పని అని తాగుబోతు అంటూ ఉండడం మనం అప్పుడప్పుడు వింటాం, మీటింగుల్లో వింటుంటాం. ఈ ఒక్కరోజుకి తాక్కయ్యా, రేపు మీటింగ్కి రా, అంత బాగుంటుంది. కొత్త మిత్రుడిగా ఒకడు కలబడినప్పుడు అది బాగానే ఉంది ఆ సలహా. ఎందుకంటే వాడు చచ్చిపోతున్నాడు కదా తాగి తాగి. వాడు చావుని ఆపడానికి మొదటి విషయం ఏంటంటే 24 గంటలు తాగకుండా ఉండు, రేపు మీటింగ్కి రా, రేపు మంగళవారం ఈ పలానా చోట రారా మీటింగ్కి అని చెబుతాం మనం మొదట్లో. అంతేగాని ఇప్పుడు 6 నెలలు అయింది, ఏడాది అయింది, 2 ఏళ్ళు అయింది వ్యక్తి సోబర్ అయ్యి, నువ్వు తాగకుండా ఉండు రేపు మీటింగ్కి రా అని చెప్తావా? అదొక్కటి సరిపోదు. అంటే అది లేకపోతే చస్తాడులే, అది వేరే విషయం. అతను తప్పకుండా తాగకుండా ఉండాల్సిందే, అదే చెప్తున్నాడు వీడు కూడా. అలా కాకపోతే ఆశ్రయమే కలుగుతుంది, అసలు మనకి నిలవ నీళ్ళు లేకుండా పోతాం. మళ్ళీ తిరిగి తాగితే అది, అందులో పెద్ద వివాదం ఏం లేదు. అయితే కానీ ఎన్నో సంవత్సరాల పాటు తన తల్లిదండ్రులతో భార్యతో దారుణంగా ప్రవర్తించిన తీరును తిరిగి సరిచేయడానికి చేయవలసింది చాలా ఉంది. అది మన ప్రవర్తన ఎలా ఉంది అని ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకో. ఇవాళ మానేశాను కదా, నేను చాలా గొప్పవాడిని అయిపోయాను విర్రవీగడం కాదు. నాకు వేరే స్త్రీలతో సంబంధం లేదు కాబట్టి నేను చాలా గొప్పవాడిని, అసలు నేను తాగుడు మానేసినందుకు నేను ఇంటికి రాగానే బొట్టు గిట్టు పెట్టి కాళ్ళు అవి కడిగి దండలు అవి వేయాలి నా భార్య అని అనుకుంటే అది మూర్ఖత్వం అవుతుంది. ఎందుకంటే ఇన్నాళ్ళ బట్టి మనం ప్రవర్తించిన తీరు ఎంత దారుణంగా ఉంది అంటున్నాడు. త్రాగుబోతుల పట్ల తల్లులు, భార్యలు సహృదయంతో మెలుగుతూ చూపించే సహనం ఊహాతీతం. ఒక్కసారి ఆ వాక్యం మీరు, భార్యలు ఉన్నా లేకపోయినా తల్లులు అందరికీ ఉంటారు కాబట్టి 10 సార్లు చదువుకోవాల్సిన వాక్యం అండి అది. 10 కాదు, 100 సార్లు. ఎందుకంటే వాళ్ళు మన పట్ల చూపించిన సహనం ఊహాతీతం, మనం ఊహించరు కూడా లేము. అది ఎంత లోతైన సహనం అంటే, ఎవరండి లేకపోతే మన్ని తాగేసి తాగి ఇంటికి వచ్చి అసలు తిన్నగా నడవలేని పరిస్థితుల్లో ఇంటికి వస్తే ఇంత అన్నం కలిపి పెట్టిన తల్లులు వీళ్ళు. మరి వాళ్ళు మనకి అంత సహనం చూపించారు కదా. అలా కానట్లయితే మాలో చాలామంది ఈరోజు నిరాశ్రయులమై ఉండేవాళ్ళు, ఇల్లు పుల్లు లేకుండా పోయి ఉండేవాళ్ళం, బహుశా మరణించి ఉండేవారు, చచ్చి ఉండేవాళ్ళు. ఇది మన వాస్తవం. కాబట్టి మనం ఏం చేయాలండి? నాకు వేరే సంబంధాలు లేవు, నాకు ఇవాళ తాగుడు లేదు అని ఆనందపడిపోవడం కాదు. మనం ప్రవర్తనని మనం బాగు చేసుకొని మన భవిష్యత్తులో ఇంతకుముందు చేసిన ప్రవర్తన, ముఖ్యంగా చెడు ప్రవర్తన, అవి మళ్ళీ మళ్ళీ అవ్వకుండా చూసుకునే బాధ్యత మనది కాదా అని అడుగుతున్నాడు. సో యూ వాంట్ టు డూ దట్ లాస్ట్ పారాగ్రాఫ్ ఆర్ జస్ట్ లెట్ ఇట్ బీ? We're almost on time. The last paragraph is pretty long, but Yeah, let's just no, let's do it. Let's do it. go for it. The alcoholic is like a tornado roaring his way through the lives of others. Forgive me for asking, do you have tornadoes in India? No. So the tornado is like a wind cyclone that roars around. You've probably seen movies about it, like Twister. They're real things. We have them all over the place around here, and they destroy everything that they come across. They will blow houses apart. They will send people, cows, cars hundreds of feet in the air. They are very dangerous and very deadly. And that's what an alcoholic is like. If I am drinking, it's not that I'm targeting you. It's just that I happen upon you. And because I happen to be in your path or you're in my path, we're going to have some damage, some situations you didn't ask for.
We do things like break into people's cars, crash into people, crash into buildings, steal from places, steal from people, things that are totally unpredictable. Get in fights. Hearts are broken, sweet relationships are dead, and so these are people that are tied to us by affection, and we destroy those relationships as well. Uh, affections have been uprooted. Selfish and inconsiderate habits have kept the home in turmoil. We feel a man is unthinking when he says that sobriety is enough. Staying sober is not enough. He is like the farmer who came up out of his cyclone cellar to find his home ruined. And this happens again all the time in the Midwest of the United States. To his wife, he remarked, "Don't see anything the matter here, Ma. Ain't it grand? The wind stopped blowing." So, staying sober is not enough. We have to manifest a spiritual transformation, and that requires working the steps. It's not enough to be like, "Well, look, I know that I ruined our marriage, and I know that I was a horrible monster who did everything possible wrong to you for years, but I stopped drinking now. It should be fine." A little bit more is required of us. Yeah, Sorry. I agree and shall translate. తాగుబోతు సుడిగాలిలాగా ఇతరుల జీవితాలను విధ్వంసం సృష్టిస్తాడు. సుడిగాలి అన్నది టార్నడో అన్న మాటకి సరితూగదండి. అంటే అనువాదం చేసిన వాళ్ళు తప్పు కాదు. మనకి భారతదేశంలో మన భాషల్లో టోర్నడోకి మాట లేదు. టోర్నడో అన్నది చాలా బలమైన సుడిగాలి. సినిమాల్లో చూస్తుంటారు మీరు. గిర్రం తిరుగుతూ ఎంత బలంగా వస్తుందంటే మనుషులు, ఆవులు, ఇళ్ళు ఇటువంటివి గాల్లో 100 అడుగులు పైకి లేచిపోతాయి. అలాంటి సుడిగాల్లో అమెరికాలో సామాన్యం అవి. చాలా రాష్ట్రాల్లో ఎక్కడ పడితే అక్కడ వస్తుంటాయి ఒక్కోసారి వాతావరణ పరిస్థితుల వల్ల. మనకి ముఖ్యంగా మన వాతావరణానికి, మన వెచ్చటి వాతావరణానికి అటువంటివి మనకి రావు అంతే మన భారతదేశంలో. ఇవన్నీ పక్కన పెడితే అలాంటి వాటి మన తాగుబోతు. ఎందుకంటే మనం ఎక్కడుంటే అక్కడ ఏమవుతుంది, ఇదిగో చూడండి మన వెనకాల జరిగే పనులు, మన వల్ల జరిగే పనులు. హృదయాలు బద్దలవుతాయి, మధురమైన బాంధవ్యాలు అంతరిస్తాయి, అభిమానాలు, ఆప్యాయతలు కూకటి వేళ్లతో పెకిలించబడతాయి. అది మహావృక్షాలు లాంటి స్నేహాలు, ఆత్మీయతలు మనం వేళ్లతో సహా పెకిలించగలం మనకి. ఎందుకంటే మన చర్యలు, మన తాగుబోతునం అంత బలమైన విధ్వంసకర శక్తి. అసలు మనమే విధ్వంసకర్తలం. మనకు తెలియకపోవచ్చు, కానీ మన వల్ల జరిగే విధ్వంసం మాత్రం నిజం, వాస్తవం. అది స్వార్థపూరిత మరియు అనాలోచిత అలవాట్లు కుటుంబాన్ని సంక్షోభంలోకి నెట్టివేస్తాయి. సంక్షోభం అంటే ఇంక అసలు చాలా తీవ్రమైన దారుణ పరిస్థితికి తీసుకొస్తాం వాళ్ళని, క్రైసిస్లోకి తీసుకొస్తాం కుటుంబాన్ని. తాగుడికి దూరంగా ఉంటే సరిపోతుందని చెప్పే మనిషి అర్థవంతమైన ఆలోచన లేనివారిగా మేము భావిస్తాం. అది కేవలం తాగుడు మానేసి ఉంటే సరిపోతుంది, అంతా బాగానే ఉంది అని సరిపెట్టుకునేవాడు మూర్ఖుడు అని చెప్తున్నాం మేము అంటున్నాడు. తుఫాన్ తర్వాత రక్షణ నేలమాళిక నుంచి బయటకు వచ్చి, అంటే కింద నుంచి బయటకు వచ్చి ఎక్కడో దాక్కున్నాడు తుఫాన్ అని చెప్పి. కిటికీలు గాజది ఎగిరి కళ్ళలో పడకుండా కిందకి వెళ్ళి నేలమాళిగా, పెద్ద మాటలు కానీ మామూలుగా ఎక్కడో దాక్కున్నాడు, జాగ్రత్తగా సౌకర్యంగా దాక్కున్నాడు ఇంట్లో. దాక్కొని బయటకు వచ్చాడు, తుఫాన్ వెళ్ళిపోయింది. ఇల్లు చుట్టూ చూస్తే మొత్తం పెంకులు లేచిపోయి, ఇల్లు కూలిపోయింది, గోడలు కూలిపోయి, అన్నీ కూలిపోయాయి. భార్య ఏమో ఎక్కడ మొదలు పెడతామో సర్దుకోవడం అని చూస్తుంది అటు ఇటును. వీడు వెళ్ళి అట్ట చూడమ్మా ఇక్కడ ఏం జరగలే, ఊరగాలు అయిపోయిందిగా, అంతా బాగానే ఉంది కదా అన్నట్టు. అది మన వైఖరి, మన పద్ధతి ఏంటంటే తాగుడు మానేసాగా అంతా బాగానే ఉందండి. ఆవిడ కనిపిస్తున్న విధ్వంసం నీకు కనిపించదు, ఎందుకంటే నీ కళ్ళే లేవు ఇంతవరకు, నీ కళ్ళు కప్పిపోయాయి మందుతో. అందుకే తన భార్యతో చెప్పిన ఆసామి లాంటి వాడు తాగుపోతూ. మనం మూర్ఖులం, తాగుడు మానేసినా కూడా చేయాల్సింది చాలా ఉంది. ముఖ్యంగా ఈయన ఒక మాట వాడాడు, స్పిరిచువల్ ట్రాన్స్ఫర్మేషన్ అన్నాడు. అంటే మనలో జరగాల్సిన మార్పు, మన ప్రవర్తన మార్పు ఎలా జరగాలి అంటే ఆధ్యాత్మికమైన పరివర్తన కావాలి మనలో. అది జరిగే వరకు ఇంట్లో పరిస్థితి ఆధ్యాత్మిక తలంలో ఎలా మెరుగుపడుతుంది? తాగుడు మానేసే బాగుంది అన్నం పెట్టంటే సరిపోదు, ఇంకా చాలా ఉంది చేయాల్సిన పని. అదే మన నవజీవన ప్రణాళిక. అక్కడ ఆపుదామండి. ఈ వారం ఏడాది అంటున్నా,
ఈ వారం మళ్ళీ వారం మళ్ళీ ఇక్కడిని ఎక్కడైతే వదిలామో అక్కడి నుంచి చదువుకోవడం మొదలు పెడదాం. కరణ్, మనం రికార్డింగ్ ఆపుకుంటే